నమస్తే. ఈరోజు మనం అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్దుల్ కలాం గారు తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకున్నారు. ఏ లెసన్ మై ఫాదర్ టాట్ మీ, నా తండ్రి నాకు నేర్పిన పాఠం అని చెప్పి ఈ సంఘటనని ఆయన గత చిన్న ఉన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడు జరిగింది. ఈ సంఘటన కలాం గారు బాలుడిగా ఉన్నప్పుడు జరిగింది, పాఠశాలలోని బాలుడిగా ఉన్నప్పుడు జరిగింది. సో ఈ సంఘటన, ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి బుక్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే చినవీరభద్రుడు. వడ్రేవు చినవీరభద్రుడు గారు దీన్ని తెలుగులోకి అనువదించారు. మీకు తెలిసే ఉంటుంది, అబ్దుల్ కలాం గారు మన దేశానికి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. అంతటి గొప్పటి మహానుభావు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయనే వింగ్స్ ఆఫ్ ఫైర్ లో లెసన్ మై ఫాదర్ టాట్ మీ అన్నటువంటి శీర్షిక మీద రాసుకున్నారు. సో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, రామేశ్వరంలో వాళ్ళ నాన్నగారు పంచాయతీ రాజ్ సభ్యుడుగా ఎన్నికైనప్పుడు ఈ సంఘటన అదే రోజున జరిగింది. ఏం జరిగిందంటే, అప్పట్లో పంచాయతీ రాజ్ ఎన్నికలు ఉన్నా కూడా ఇది పంచాయతీ రాజ్ ఎన్నికల మీద ఆయనని ఎన్నుకోవడం జరగలేదు. అబ్దుల్ కలాం గారి నాన్న యొక్క మంచి వ్యక్తిత్వాన్ని బట్టి, మంచి మనసును బట్టి ఈయనని ఎన్నిక చేసుకున్నారు. సో అబ్దుల్ కలాం గారి నాన్నగారు పంచాయతీ రాజ్ సభ్యుడిగా ఎన్నికైన రోజున ఈ సంఘటన జరిగింది. ఏంటంటే, అబ్దుల్ కలాం గారు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకనొకప్పుడు అది సాయంకాలం, ఆ రోజున సాయంకాలం సమయంలో కొంతమంది మన అబ్దుల్ కలాం గారు ఏం చేస్తున్నారంటే, అప్పట్లో ఈ ఎలక్ట్రిసిటీ అంతగా లేదు కాబట్టి కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుంటూ ఉన్నారు. బాగా గట్టిగా బయటికి చదువుకుంటూ ఉన్నారు. సో అదే సమయంలో ఏం జరిగిందంటే, కొంతమంది వ్యక్తులు వచ్చి ఎవరో తలుపు కొట్టినట్టు శబ్దం వచ్చింది. అలా అని చెప్పేసి మన అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే, వెంటనే వెళ్ళి ఎవరు వచ్చారా అని తెలిసి తలుపు తీస్తారు. తలుపు తీస్తే ఎవరో అపరిచిత వ్యక్తి, అతనికి ఎవరికి పరిచయం లేని వ్యక్తి వచ్చి ఏం చేశానంటే, నాన్న మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు. అబ్దుల్ కలాం గారు అన్నారు, నాన్నగారు సాయంత్రం వేళ నమాజ్ చేసుకోవడానికి వెళ్తారు, సో నమాజ్ ప్రేయర్కి వెళ్ళారని చెప్పారు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ అపరిచిత వ్యక్తి ఏం చేశారంటే, ఆయన చేతిలో ఒక తాంబూలం ఉంది, ఆ తాంబూలము అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు. అయితే అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే, ఇది స్వీకరించాలా వద్దా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడగడానికి వెళ్ళారు. అది సాయంకాలం వేళ కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అమ్మగారు కూడా నమాజ్ ప్రేయర్లో ఉన్నారు కాబట్టి ఆమె సమాధానం చెప్పలేకపోయారు. అలానే ఏం చేశారంటే, అబ్దుల్ కలాం వెళ్ళి ఎవరైతే తాంబూలం తెచ్చినటువంటి వ్యక్తితో ఇలా అన్నారు, మీరు తెచ్చినటువంటి ఆ తాంబూలాన్ని అక్కడ ఉన్న మంచం మీద పెట్టి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి ఆ వ్యక్తి అలాగే పెట్టి వెళ్ళిపోయారు. కొద్ది సమయానికి నమాజ్ పూర్తి చేసుకొని వచ్చినటువంటి వాళ్ళ నాన్నగారు ఇంటికి రాగానే ఆ మంచం మీద ఉన్నటువంటి తాంబూలాన్ని చూసి ఈ తాంబూలం ఎక్కడిది అని ప్రశ్నించారు వాళ్ళ నాన్నగారు. అలా ప్రశ్నించినప్పుడు అబ్దుల్ కలాం గారు జరిగిన సంఘటన మొత్తం చెప్పారు. అసలు అబ్దుల్ కలాం గారి వయసు ఎంత? 5వ తరగతి చదువుతున్న బాలుడు. నన్ను అడిగితే 15లో 11 సంవత్సరాలు ఉండొచ్చు. అబ్దుల్ కలాం గారు మహానుభావుడు అండి నిజంగా. అయితే జరిగిన విషయం అంతా చెప్పారు. కాసేపు ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారు ఆ తాంబూలం వెళ్ళి చూశాడు. ఆ తాంబూలం వెళ్ళి చూడగానే ఓపెన్ చేశాను. తాంబూలం అంటే ఒక డబ్బాలో ఏదైనా గిఫ్ట్ అనుకోండి. తాంబూలం ఓపెన్ చేయగానే ఏం చూశారంటే, అందులో చాలా ఖరీదైన ధోతి ఉంది, ఇంకా పండ్లు, స్వీట్లు, ఏవేవో బహుమతులు ఉన్నాయి, అలాగే ఒక చీటీ ఉంది. ఇది చూసినటువంటి అబ్దుల్ కలాం గారి నాన్నగారికి విపరీతమైన కోపం వచ్చింది, చాలా విపరీతమైన కోపం. ఆ కోపంలో ఏం చేశారు, అలా కోపగించుకొని ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారు జీవితంలో అదే చివరిసారి అబ్దుల్ కలాం గారిని విపరీతంగా కొట్టారు వాళ్ళ నాన్నగారు. అబ్బో, చాలా ఘోరంగా కొట్టారు. ఇది నా సొంతంగా నేను చెప్పట్లేదండి, ఇది అబ్దుల్ కలాం గారు ఆయన జీవిత చరిత్రలో వింగ్స్ ఆఫ్ ఫైర్ లో రాసుకున్నారు. మహానుభావుడు, ఆయనే రాసుకున్నారు. ఇదేమి నా సొంతంగా చెప్పట్లేదు. కావాలంటే మీరు ఆ బుక్ని వడ్రేవు చినవీరభద్రుడు గారు రాసినటువంటి తెలుగులో ఉంటుంది, అది మీరు తెచ్చుకొని చదువుకోండి మీకు కావాలనుకుంటే. సో అప్పుడు చాలా విపరీతంగా కొట్టారు అబ్దుల్ కలాం గారి నాన్నగారు. అలా తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ అబ్దుల్ కలాం గారి అమ్మగారు వచ్చేసి ఈయనను ఓదార్చే ప్రయత్నం చేశారు, ఓదార్చింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అదే కనుక మనం ఈ రోజు ఈ జనరేషన్లో మీరైనా సరే, మీరెందుకు కానీ నా పేరు నాలాంటి వాళ్ళు ఎవరున్నా సరే, మా నాన్నగారు నన్ను కొట్టారు, ఇక నేను మా నాన్నగారితో మాట్లాడాను, ఇక మా నాన్నగారి మొహం చూడను, ఇలాంటి కోపం పెట్టేసుకుంటారు లోపల. కానీ
అబ్దుల్ కలాం గారు నిజంగా చెప్తున్నాను, ఆయన వినయం చూడండి. అందుకే ఇంత పూర్వం కూడా మీకు చెప్పాను వినయం అంటే ఎలా ఉంటుంది. నిజానికి ఎవరైతే వినయంతో బతారో నిజంగా భగవంతుడు వాళ్ళని ఏదో ఒక స్థాయికి, చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తాడనే ఉదాహరణకి చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక అబ్రహం లింకన్ గారు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా ఎంతో మంది జీవిత చరిత్రలు వాళ్ళు వినయంతో ఉన్నారు కాబట్టి అంత గొప్ప స్థాయికి ఎదిగారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని ఓదార్చినట్టు వాళ్ళ అమ్మగారు కాసేపు అయ్యాక వాళ్ళ నాన్నగారు అబ్దుల్ కలాం గారిని దగ్గరికి తీసుకొని, ఒరే నాన్న, ఎవరైనా అపరిచిత వ్యక్తి ఏదైనా ఇస్తే మనం ఎప్పుడూ స్వీకరించకూడదు. ఇంకో విషయం చెప్తున్నాను, నా అనుమతి లేకుండా మీరు ఎప్పుడు కూడా ఏ బహుమతి మీరు స్వీకరించడానికి స్వీకరించకూడదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరైతే ఎన్నుకున్నారో ఆ యొక్క పదవి నాకు భగవంతుడు ఇచ్చిన వాళ్ళు. చూడండి, వాళ్ళ నాన్నగారు ఆయన నమ్మినటువంటి ఏమంటారు ఇస్లాం మతంలో నుంచి, ఒక గ్రంథంలో నుంచి ఆయన కొన్ని లైన్స్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నాన్న, నన్ను నియమించింది ఒక భగవంతుడు, నాకు ఏవైనా అవసరాలున్నా తీర్చేది కూడా భగవంతుడే. అంతేగాని దానికన్నా ఎక్కువ మనం స్వీకరిస్తే నిజానికి అది అక్రమ సంపాదన అవుతుంది. అంటే అక్రమంగా ఏది సంపాదించొద్దని అబ్దుల్ కలాం గారు నాన్నగారు చిన్న వయసులోనే చెప్తున్నారు. అక్రమంగా మనం ఏది సంపాదించొద్దు. నథింగ్ బట్ ఇప్పుడు మీకు తెలుస్తుందిగా, కరప్టెడ్ గవర్నమెంట్, కరప్టెడ్ ఆఫీసర్స్, కరప్టెడ్ అఫీషియల్స్ అని ఎన్ని లేవు, ఎన్ని జరుగుతాయి. రోజుకి మనకు పేపర్లో ఎన్నో పుట్టలు వస్తున్నాయి. సో అందుకని అబ్దుల్ కలాం గారు నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడే ఈ పాట చెప్పేశారు. ఏమని చెప్పారు, నాన్న, అవసరానికి మించి మనం ఎక్కువ ఏదైనా స్వీకరిస్తే ఖచ్చితంగా అది అక్రమ సంపాదన అవుతుంది. అక్రమంగా సంపాదించింది మనకొద్దు. భగవంతుడు ఎంత ఇచ్చాడో మనం అందులో తృప్తిపడడం మేలు. అందుకని ఎవరైనా సరే వ్యక్తి వచ్చి మనకి ఏదైనా బహుమతి ఇస్తే స్వీకరించకూడదు. అది ఈ ఒక్క చూడండి, ఈ ఒక్క చెంప దెబ్బ ఎంత తీవ్రంగా కొట్టారు వాళ్ళ నాన్నగారు. ఇది జీవితంలో గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు ఏమని గుర్తుపెట్టుకున్నారంటే, కనీసం 10 ఏళ్ళ అబ్దుల్ కలాం గారు, 5వ తరగతి చదువుతున్న అబ్దుల్ కలాం గారు ఆ క్షణమే ఫిక్స్ అయ్యారు, ఇక మీద ఎవరి దగ్గర నుంచి గిఫ్ట్ స్వీకరించొద్దని. అందుకే కదండి మహానుభావుడు మన భారతదేశ 11వ ప్రెసిడెంట్ అయ్యారు. జీవితంలో మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఈ నెవర్ యాక్సెప్టెడ్ గిఫ్ట్స్. అసలు బహుమతి ఎక్కడ కూడా అబ్దుల్ కలాం గారి జీవితంలో ఎక్కడ స్వీకరించలేదు. కారణం, వాళ్ళ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు నేర్పించినటువంటి ఒకే ఒక పాఠం. ఎంత వినయం చూడండి, చిన్న ఉన్నప్పుడు అలా కొట్టడం వల్ల ఎంత వినయంగా బతికాడు. అదే నేను చెప్తున్నాను. ఆ రోజున అబ్దుల్ కలాం గారు, నాన్నగారు మీరు నన్ను కొట్టారు, నేను నీతో మాట్లాడాను, నాన్నగారు మీరు నన్ను కొట్టారు, నేను నీ దగ్గరికి రాను అని అనలే. దగ్గరికి చేర్చుకోగానే అయ్యో నాన్నగారు అని చెప్పి అబ్దుల్ కలాం గారు ఎంతో వినయంతో వెళ్ళారు. అది వినయంతో బ్రతకడం నేర్చుకోండి. మనం పెద్దలు చెప్పేది వినండి, మన నాన్నగారు చెప్పేది ఎప్పుడు మన మంచి కోసమే. ఆ క్షణం నుంచి ప్రెసిడెంట్ గా రిటైర్ అయిపోయేంత వరకు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా గిఫ్ట్స్ స్వీకరించలేదు. దానికి కారణం వాళ్ళ నాన్నగారు. ఇంకో విషయం చెప్తాను, హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు జీవితంలో 2 మాత్రం ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునేవాళ్ళు. 2 ఖచ్చితంగా చెప్పుకునేవాళ్ళు. ఏమని చెప్పుకునేవాళ్ళంటే, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఒకే ఒక్కరు, 2 అని చెప్పారు. ఒకటి మొదటిగా మా నాన్నగారు, రెండవది నిజం చెప్తున్నాను, నేను చెప్పింది మీరు అబద్ధం అనుకుంటే ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి బుక్తో మీరు చదవండి, మీకే దొరుకుతుంది. రెండోది ఏం చెప్పారంటే, ఆయన చెప్పింది రెండోది భగవద్గీత అని చెప్పారు. అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. మీరు కూడా ఇప్పుడు చదవడం నేర్చుకోండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ కలాం గారు ఇంత వినయంతో ప్రవర్తించినందుకు, చిన్న ఉన్నప్పటి నుంచి వినయంతో ప్రవర్తించినందుకు భగవంతుడు ఏ స్థాయికి తీసుకెళ్లాలో చూడండి. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? శివానంద స్వామి, నన్ను చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి శివానంద స్వామి చెప్పిన మాటలు అది తర్వాత కాలంలో అబ్దుల్ కలాం గారి జీవితంలో మనకి నిజమైంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ ని మీరు